అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు సాగు ప్రారంభం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వర్షాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ, కోకో తోటల్లో జింకు లోపం సవరణ మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అధిక విస్తీర్ణంలో మెట్టలో సాగయ్యే వాణిజ్య పంటగా పత్తిని విత్తడానికి రైతులు సమాయత్తం అవుతున్నారు. బీటీ రకాలు అందుబాటులోకి వచ్చాక పత్తికి ప్రధాన సమస్య అయిన కాయతొలుచు పురుగుల సమస్య తగ్గినా గత కొన్ని సంవత్సరాలుగా గులాబీ రంగు పురుగు ఉధృతి అధికమైంది. ఒకప్పుడు పంట ఆఖరి దశలో మాత్రమే కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో పంట తొలిపూత సమయం నుంచే కనిపిస్తోంది. పురుగు ఆశించాక చేపట్టే నివారణ చర్యల కన్నా దుక్కి సమయం నుంచే ముందు జాగ్రత్తగా అన్ని సమగ్ర చర్యలు చేపట్టినట్లయితే గులాబీ రంగు పురుగును అరికట్టే వీలుంటుంది. అపరిమిత నష్టం కలిగించే గులాబీ రంగు పురుగు నివారణకు సాగు ప్రారంభం నుంచి చేపట్టాల్సిన చర్యలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివరామకృష్ణ. ముఖ్యంగా పత్తిని చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా బీజీ2 సాగు చేస్తూ ఉంటారు రైతు సోదరులు. గత సంవత్సరం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో పత్తి విస్తీర్ణత చాలా వరకు తగ్గినది. దీనికి ప్రధానమైన కారణం మనం చూసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతి అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు నివారణ కోసం రైతు సోదరులు సమగ్ర పద్ధతులను పాటించవలసి ఉంటుంది. రైతు సోదరులు ముఖ్యంగా ఈ విత్తుకునే ముందు మనము బీజీ2 బోల్గా2 అనే విత్తనాన్ని మనము అధికృత కంపెనీ డీలర్ నుంచి కొనుగోలు చేసి తగిన రసీదు పొందవలసి ఉంటుంది. తగినంత తేమలో అంటే మనకు నైరుతి ఋతుపవనాలు ఆశించిన తర్వాత మన భూమిలో వారం వ్యవధిలో ఒక 70 నుంచి ఒక 80 mm వర్షపాతం నమోదైనప్పుడు తగిన పదునులో మాత్రమే విత్తనాన్ని విత్తుకొనవలెను. ఇలా విత్తనాన్ని విత్తుకున్న తర్వాత మనకు గులాబీ రంగు పురుగు ఉధృతిని కనిపెట్టడానికి మనకు 40 రోజుల దశలో అంటే మనకు మొగ్గ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫెరమోన్ ట్రాప్స్ను మనం ఎకరాకు ఒక 4 చొప్పున ఉంచుకోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి అనేది మనం కనిపెట్టవచ్చు. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు మనకి ఫెరమోన్ బుట్టల్లో మనకు బుట్టకు ఒక 10 పురుగుల చొప్పున ఒక 3 రోజులు వరుసగా పడినట్లయితే మనం ఈ గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటినదిగా భావించి మనం పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటిన వెంటనే వేప నూనె 1500 ppm 5 ml 1 లీటర్ నీటికి మనము పిచికారీ చేసుకుని తర్వాత పిచికారులు మనకు ఆర్థిక నష్టపరిమితిని అనుసరించి మనకు ప్రొఫెనోఫాసు, క్లోరోపైరిపాసు, పెరిడాలిల్ అనే మందులను 10 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేసుకుంటూ ఆర్థిక నష్టపరిమితిని అనుసరించి మాత్రమే పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పత్తి పండించే ప్రాంతంలో రైతు సోదరులు చేసే పెద్ద పొరపాటు ఏమంటే మనకు మోనోక్రోటోఫాసు, అసిఫేట్ అనే మందులు చాలా మటుకు రైతులు కూడా కలిపి కొడుతుంటారు. ఇటువంటి 2 పురుగు మందులను కలిపి పిచికారీ చేయడం వల్ల మనకి గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా అవుతుందని చెప్పి మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి రైతు సోదరులు మోనోక్రోటోఫాసు, అసిఫేట్ అనే పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లో కలిపి మాత్రం పిచికారీ చేయకూడదు. అలాగే రైతు సోదరులు ముఖ్యంగా మనకి సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులైనటువంటి ఫెన్వాల్రేటు, సైపర్మెథ్రిన్ను పంట ప్రారంభ దశలోనే పిచికారీలు చేస్తూ ఉంటారు. ఇటువంటి మందులు మనము పంట ప్రారంభ దశలో పిచికారీ చేసినప్పుడు మనకి తెల్లదోమ, ఎర్రనల్లి ఉధృతి ఎక్కువ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులను మనకు పంట కాలంలో కేవలం ఒకసారి మాత్రమే అంటే ఒక 100 రోజులు దాటిన తర్వాత మనము కేవలము 1 లేక 2 రౌండ్లు మాత్రమే సింథటిక్ పెరిథ్రాయిడ్ మందులను మనము పిచికారీ చేయవలసి ఉంటుంది. మరి ముఖ్యంగా రైతు సోదరులు
జూలై మాసంలో విత్తుకొని మనకు ఇప్పుడు తక్కువ కాల పరిమితిలో వచ్చే పత్తి రకాలు కూడా మనకు లభ్యతలో ఉన్నాయి. అంటే 150 రోజుల కాల పరిమితితో మనకు పక్వానికి వచ్చే పత్తి రకాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎర్ర రేగడి నేలల్లో, ఇసుక నేలల్లో, తేలికపాటి నేలల్లో తక్కువ కాల పరిమితి గల పత్తి విత్తనాలను ఎంపిక చేసుకుంటే అది కొద్ది వరకు బెట్టను తట్టుకునే పరిస్థితి, బెట్టను అధిగమించే పరిస్థితి, తర్వాత గులాబీ రంగు పురుగును అధిగమించే పరిస్థితి కూడా చాలా వరకు ఉంటుంది. సో రైతు సోదరులు మనకు ఈ 150 రోజుల కాల పరిమితి గల పత్తి విత్తనాలను ఎంపిక చేసుకొని జూలైలో విత్తుకొని నవంబర్, డిసెంబర్కి అంతా మనకు ఒక 2 పికింగ్స్ లేక 3 పికింగ్స్ తీసేసుకున్న తర్వాత గులాబీ రంగు పురుగు ఆశించిన కాయలను, తర్వాత ఈ స్టబుల్స్ను ఏరివేసుకొని మనకు ష్రెడ్డర్తో మనం భూమిలో కలిదున్నుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. పత్తి పంట నుంచి పత్తి పంటకు ఖచ్చితంగా ఒక 6 నెలలు పంట విరామం అనేది పాటిస్తే మనకి గులాబీ రంగు పురుగు లైఫ్ సైకిల్ అనేది మల్టిప్లికేషన్ కాకుండా మనకు చాలా వరకు కూడా నిరోధించిన వాళ్ళం అవుతాము. తర్వాత మనకు ఈ మిగిలిన ఈ ఎండాకాలంలో మనకు లోతు దుక్కులను అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యానికి మనకి 2 సంవత్సరాల నుంచి కూడా ఒక నూతన పద్ధతి అనేది ఆవిష్కరమైంది మన కర్నూలు జిల్లాలో. ముఖ్యంగా మనకి పీబీ నాట్ టెక్నాలజీ, మనము ఈ జపాన్ సాంకేతికతతో మనకు ఈ ఎస్ఏబిసి సౌజన్యంతో, మనకు కేవీకే మన బనవాసి వారి సౌజన్యంతో ఒక పెద్ద విస్తీర్ణంలో మనము బైచిగిరి అనే గ్రామంలో గత 2 సంవత్సరం నుంచి కూడా ఈ పీబీ నాట్ డెమాన్స్ట్రేషన్ మనం చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఇది సంపర్క విచ్ఛిన్న ప్రక్రియ అంటాము. దీనివల్ల మేటింగ్ అనేది తగ్గిపోయి తర్వాత తద్వారా గుడ్లు పెట్టేది కూడా గులాబీ రంగు పురుగు యొక్క గుడ్లు పెట్టే ఉధృతిని కూడా తగ్గించి మనము గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నిర్మూలన చేసుకునవచ్చును. పీబీ నాట్ టెక్నాలజీని మనం ఒక కమ్యూనిటీ బేసిస్లో మాత్రమే మనం ఒక 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో రైతు సోదరులు చేసుకునవలసి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఈ పీబీ నాట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఈ గులాబీ రంగు పురుగు యాజమాన్యానికి కూడా మనము సహకరించవలసిందిగా కోరుచున్నాను. పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ రంగం జీవాల పెంపకం. రైతులు తమకున్న వనరులను, అవకాశాలను బట్టి బయట మేపే విస్తృత పద్ధతిని, అలానే షెడ్లలో ఉంచి మేపే సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలం పెంపకదారులకు కొంత గడ్డు కాలమే. ఎందుకంటే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చగడ్డిని తింటూ, గుంటల్లోని నీటిని తాగుతూ జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిటుకు, గాలికుంటు, ఫుట్ ర్యాట్, నీలినాలుక, న్యూమోనియా వంటి వ్యాధులు ఆశించి జీవాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను తప్పించేందుకు పెంపకందారులు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజన్న. మనకు ఈ నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయి. మనకు వర్షాలు కూడా పడతా ఉన్నాయి. ఈ వర్షాల ద్వారా నీరు నిలిచి, ఆ నీరు నిలిచిన ప్రదేశాల్లో మరియు చిత్తడి నేలల్లో కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్ చేరడం మూలంగా వాటిని మేకలు కానీ గొర్రెలు కానీ తాగడము, తద్వారా ఆ వ్యాధికారక క్రిములు జీవాల్లోనికి ప్రవేశించిన తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గొర్రెల్లో ఇప్పుడు చిటుకు వ్యాధి అనేటువంటిది మొట్టమొదటిగా రావడానికి చాలా ఆస్కారం ఉన్నటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో మనకి ఎలాంటి లక్షణాలు బయటికి కనబడకుండా అవి పండ్లు కొరుకుతూ, తూలుతూ, గాలిలోనికి ఎగిరి పడి చనిపోతూ ఉంటాయి. ఈ చిటుకు రోగానికి నివారణకు కాను చిటుకు రోగం టీకాలని పశువైద్యుల సహాయంతో ఇప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నటువంటి గొర్రెల్లో పారుకుంటూ ఉండడము, అదేవిధంగా తూలుతూ నడవడము గమనించవచ్చు. ఇలా గమనించిన వెంటనే వాటికి యాంటీబయోటిక్ మందుల్ని ఇప్పించినట్లయితే మనము ఈ గొర్రెల్ని కొద్దిగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండవ వ్యాధి నీలినాలుక వ్యాధి. ముఖ్యంగా ఈ వ్యాధి సోకిన తర్వాత ఈ గొర్రెల్లో జ్వరము యొక్క తీవ్రత చాలా పెరిగిపోతుంది. ఇలా పెరిగిన తర్వాత 48 గంటల తర్వాత నోట్లో పుండ్లు పడడము, అదేవిధంగా నాలుకకి ఇరువైపులా చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడము, దవడలపైన, పండ్లపైన మనకు తౌడు లాంటి డిపాజిషన్ని మనము గమనించవచ్చు. ఈ గిట్టల ముందు భాగంలో వాచి ఎరుపు రంగులోకి మారుతుంది, కుంటుతూ ఉంటాయి. ఇలా కుంటుతూ ఉండడం మూలంగా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించిన వెంటనే
వేరే వ్యాధులు సోకకుండా పెన్సిలిన్ లాంటి లేదా ఇంటాసెప్ ఆ శరీర బరువుకు తగినట్లుగా మనము ఇప్పించుకుంటూ ఉండాలి. అదేవిధంగా జ్వర తీవ్రతను నొప్పుల్ని తగ్గించడానికి మెలాక్సికమ్ అనేటువంటి మందుల్ని కూడా వాడాల్సి ఉంటుంది. ఇక నోట్లో ఉన్నటువంటి పుండుల్ని 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి నోటిలో బోరోగ్లిజరిన్ అనేటువంటి మందుని మనము పూయాల్సి ఉంటుంది. ఇక కాలిగిట్టల్లోనైతే దానికి బాగా పొటాషియం పర్మాంగనేట్తోని కడిగిన తర్వాత ఇమాక్స్ లాంటి యాంటీబయాటిక్ మందుల్ని మనము పూయాల్సి ఉంటుంది. దీని నివారణకు గాను ఈ మధ్య కాలంలోనే ఇండియన్ ఇమ్యునాలజికల్ వారు రక్షా బ్లూ అనేటువంటి ఒక వ్యాధి నిరోధక టీకాను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రతి జీవానికి 2 మిల్లీలీటర్ల చొప్పున కండరంలో కానీ చర్మం కింద కానీ ఇప్పించాల్సి ఉంటుంది. అది వ్యాధి నిరోధక టీకాని ఇప్పించిన తర్వాత 21 రోజుల వరకు మనము ఈ గొర్రెలని మాంసానికి మాత్రము వినియోగించకూడదు. మనము సాయంత్రం వేళల్లో కొట్టాల్లో వేపాకుతో కానివ్వండి, యూకలిప్టస్ ఆకులతో కానివ్వండి పొగను పెట్టినట్లయితే ఈ వ్యాధిని కలుగజేసేటువంటి దోమలు మనకు దరిచేరకుండా ఉండి వ్యాధి తీవ్రతను ఈ వర్షాకాలంలో కొద్దిగా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక కాలిపుండు వ్యాధి, దీన్నే ఫుట్ రాట్ అని అంటాం. ఎక్కువగా ఈ నీరు నిలిచి ఉండి ఈ గొర్రెలను మనం మేతకు తీసుకొని పోయినప్పుడు అక్కడ గిట్టల మధ్యలో మెత్తబడిపోయి అవి ఏదైనా ఇంజూరీ అయినప్పుడు బ్యాక్టీరియా ఈ గిట్టల్లో ప్రవేశించి ఈ కాలిపుండు వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి సోకిన వాటికి ఆక్సిటెట్రాసైక్లిన్ని ఒక 2 డోసులు ఇప్పించినట్లయితే తొందరగా కోలుకుంటుంది. అదేవిధంగా ఈ కాలి గిట్టల మధ్యలో పొటాషియం పర్మాంగనేట్ ద్వారా కడిగేసి ఇమాక్స్ యాంటీసెప్టిక్ మందుల్ని మనం పూసినట్లయితే ఈ దోమలు కానివ్వండి మిగతావి చేరకుండా తొందరగా ఈలు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక గాలికుంటు వ్యాధి, నాలుక పై భాగంలో పొక్కులు ఏర్పడతాయి. అదేవిధంగా గిట్టల మధ్యలో చీరికలుగా పొక్కులు ఏర్పడి ఉంటాయి. కాబట్టి ఈ 2 లక్షణాలను బట్టి మనం నీలి నాలుకను అదేవిధంగా గాలికుంటు వ్యాధిని మనం పోల్చుకోవచ్చు. జ్వర తీవ్రత అధికంగా ఉంటుంది, మేత మేయవు, శరీరం యొక్క ఎదుగుదల అనేటువంటిది కృషించిపోతుంది. ముఖ్యంగా పెన్సిలిన్ మందుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. జావా లాంటి పదార్థాలని కాచి తాపించాల్సి ఉంటుంది. గాలికుంటు టీకా మందులు ప్రతి జీవానికి 1 నుంచి 2 మిల్లీలీటర్లు అవి శరీర బరువును గమనించుకొని కండరంలోనికి ఇచ్చుకున్నట్లయితే గాలికుంటు వ్యాధి నుంచి కూడా కాపాడుకోవచ్చు. ఇక మేకల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కెప్రైన్ ఫ్లూరోనిమోనియా అనేటువంటిది, సిపిపిపి అనేటువంటిది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేకలు ఈ వ్యాధి సోకినట్లయితే బాగా జ్వరంతో బాధపడుతూ పక్కలేకపోస్తూ శ్వాస పీల్చుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. ఇది సోకినటువంటి మేకలు ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్షణాలు గమనించినట్లయితే మనం టైలోసిన్ అనేటువంటి సూది మందును కానివ్వండి, అదేవిధంగా గోళీలను కానివ్వండి ఇప్పించుకున్నట్లయితే మేకల్ని వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. నీరు ఎక్కువగా నిలబడడం మూలంగా ఈ వర్షాకాలంలో జలగ వ్యాధులు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువగా గొంతు వాపు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా అవి పారుకుంటూ ఉంటాయి. జీవాల్లో ఎదుగుదల అనేటువంటిది కుంటుపడుతుంది. కాబట్టి ఈ లక్షణాలు కనబడగానే పీడ పరీక్ష చేయించి పశువైద్యుల ద్వారా దానికి ఆక్సిక్లోజనైజ్డ్ కానివ్వండి అలాంటి మందుల్ని వాడుకున్నట్లయితే మనము ఈ జలగల నుంచి కూడా ఈ వర్షాకాలంలో కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైతు సోదరులు ఈ వ్యాధి లక్షణాలను గమనించి త్వరగా మనం వైద్యం చేయించుకున్నట్లయితే జీవాలను కాపాడుకొని లాభాలు పొందడానికి వీలు పడుతుంది. చాక్లెట్ తయారీకి ప్రధాన ముడి వనరు కోకో. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతాల్లో అత్యధికంగా సాగు చేయబడుతోంది. పాక్షిక నీడలో పెరిగే ఈ పంట కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేయబడుతూ ప్రధాన ఆదాయ వనరుగా మారింది.
ఒకప్పుడు కొద్ది విస్తీర్ణంలోనే ఉన్న కోకో సాగు ఇటీవల కాలంలో పెరిగింది. అన్ని పంటలతో పాటే కోకో సాగులో కూడా జింకు లోపం ప్రధాన సమస్యగా మారింది. ఈ లోపం కనిపించిన చెట్లలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉండి దిగుబడి ఆశించినంతగా రాదు. మరి కోకో తోటల్లో జింకులోప లక్షణాలు సవరించే మార్గాలను సూచిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత. ఈరోజు మనం కోకోలో జింక్ లోపము ఏ విధంగా ఏర్పడుతుంది, జింక్ లోప లక్షణాలు, ముఖ్యంగా ఈ ఆకులు కొత్తగా ఇచ్చుకునే ఆకులన్నీ కూడా రిబ్బన్ రూపంలో సన్నగా అయిపోయి మనకు చుట్టుకుపోవడం జరుగుతుంది. సివియర్గా ఇంకా బాగా అధికంగా జింక్ లోపం ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్లోకి మారిపోవడము, ఇంటర్నోడల్ లెంత్ ఏదైతే ఉన్నిందో అది కృషించుకుపోయి కొమ్మలు కూడా చిన్నగా అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ జింక్ లోపాన్ని రైతులు ముఖ్యంగా గమనించుకోరు. ఎందుకంటే ఆల్మోస్ట్ సంవత్సరానికి 2 సార్లు కొమ్మ కత్తిరింపులు చేస్తారు కాబట్టి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. మొక్క అంతా కూడా దగ్గరగా గమనించకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నది అనుకుంటారు. కానీ ఈ జింక్ లోపం నివారించినట్లయితేనే మనకి ఈ సూర్యరశ్మి చక్కగా మనకి ఆకుల మీద పడి మనకి పత్రహరితం బాగా డెవలప్ అయ్యి ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఈ జింక్ లోప నివారణకి సంవత్సరానికి ఒక మొక్కకి 50 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ మనము భూమిలో అందించాలి. ఈ 50 గ్రాములు ఒక మొక్కకు చెప్పాను. ఈ 50 గ్రాములు కూడా 2 దఫాలుగా అందించుకోవాలి. 25 గ్రాములు జూన్ జూలైలో, 25 గ్రాములు నవంబర్ డిసెంబర్ అందించుకున్నట్లయితే సరిపోతుంది. ఇలా మొక్కకి 50 గ్రాముల చొప్పున దగ్గర ఎకరానికి 180 మొక్కలకి కూడా 7 నుంచి 8 కేజీలు జింక్ సల్ఫేటు మనకి ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి అవసరం ఉంటుంది. అయితే చిన్న తోటల్లో కానీ అధిక దిగుబడిని ఇచ్చే తోటల్లో కానీ సాయిల్ అప్లికేషన్ 50 గ్రాములతో పాటు జింక్ సల్ఫేట్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనము కరెక్షన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్ప్రేస్ అనేవి మనకి చిన్న తోటల్లో చాలా చాలా అవసరము, చాలా ముఖ్యము. ఫస్ట్ 3 సంవత్సరాలప్పుడు జింకు లోపము మనం గమనించినట్లయితే 2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి చొప్పున మొక్కలకి స్ప్రే చేసినట్లయితే సంవత్సరానికి 2-3 సార్లు ఈ జింకు లోపాన్ని మనము సవరించడం జరుగుతుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణతో సన్నద్ధమైంది. గోదావరి, కృష్ణా, తూర్పు డెల్టా కాలువలకు సాగునీరు విడుదల జరిగింది. ఈసారి రుతుపవనాలు కాస్త ముందుగానే రావడంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో సాగు పనులకు ఉపక్రమిస్తున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అధికారులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నారు. పలు రకాల రాయితీ విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు. ఖరీఫ్ 25 చాలా చక్కటి సీజన్ అని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలానే జరుగుతుంది కూడా. ఎందుకంటే ఎలా ఏరువాక పౌర్ణమి కూడా ఒక 10 రోజుల ముందు వచ్చిందో కిందటి సంవత్సరానికి ఇప్పటికీ, అదేవిధంగా మనకి రెయిన్ఫాల్ కూడా మన సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాము, అది కూడా మనకి ఒక 10 రోజుల ముందుగానే వచ్చింది. అంటే మే 26న మన ఆంధ్రప్రదేశ్లో సెట్ అయింది. ఇప్పుడు వర్షాలు కూడా చాలా చక్కగా పడుతున్నాయి. వర్షపాతం అనేది లాంగ్ పీరియడ్ యావరేజ్, అంటే గత 50 సంవత్సరాల యొక్క యావరేజ్ని చూసుకుంటే ఆ యావరేజ్కి 100కి 100% కన్నా ఒక 9% ఎక్స్ట్రా వస్తుంది అనుకుని చెప్పేసి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఐఎండీ వారు ఫోర్కాస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి రైతులు ఆశాజనకంగా ఉన్నారు. వరి అవ్వచ్చు, ఇంకే పంట అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఒక వారం రోజుల ముందే వేసుకుంటే ఎలా మంచిది కదా అనుకుని చెప్పి ఒక సింపుల్ ప్రిన్సిపల్, వారం 10 రోజుల ముందు వేసుకుంటే, ఆ వారం 10 రోజులు ముందు వేసుకున్నారనుకుంటే దానివల్ల నవంబర్ 15కి ముందే మనకి రావడము, తర్వాత ఒక్కోసారి కాటన్కి సంబంధించింది ఆ వారం 10 రోజుల ముందుగా పింక్ బోల్వామ్ ఇన్సిడెంట్స్ తగ్గడము, లేకపోతే మన గ్రౌండ్ నెట్లో బెట్ట తగ్గడము, ఇలా ప్రతి క్రాప్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ఇక సీడ్కి సంబంధించిన వరకు గ్రీన్ మెన్యూర్ సీడ్ అంటాము, పచ్చిరొట్టె ఎరువులకు సంబంధించినవి. దాంట్లో ఇప్పటికి సుమారు మాకు ఒక 70,000 క్వింటాలు మాకు ఇండెంట్ అనేటువంటిది మాకు కింద నుండి వచ్చింది. ఇప్పటికి ఒక 35,000 క్వింటాలు ఇప్పటికే పొజిషన్ చేస్తున్నాము. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏం చేసామంటే దహించా అండ్ సన్ హెంప్ అండ్ పిల్లి పసర 3 మిక్స్ చేసాం. అంటే 4 కేజీలు 4 కేజీలు 2 కేజీలు. పిఎండిఎస్లో ఎలా అయితే 30-32 రకాల్లో చేసి 10 నుండి 12 కేజీలు చేస్తున్నారో, దీన్ని కూడా గ్రీన్ మెన్యూర్ మిక్స్ కిట్ కూడా ఈసారి
ఇచ్చాము. సుమారుగా ఒక 25,000 కిట్స్ అనేటువంటి ఈసారి వెళ్తాయి అనుకుంటున్నాము. ఇక ముఖ్యంగా గ్రౌండ్ నట్ అనేది రాయలసీమ ప్రాంతంలో ముఖ్యమైనటువంటి సీడ్ రిక్వైర్మెంటు. ఇప్పుడు దానికి ఒక 2 లక్షల క్వింటాల్ అనేది అసెస్ చేశాము. ఈ 2 లక్షల క్వింటాల్లో ఇప్పటికే సుమారు 1,10,000 1,20,000 క్వింటాల్ అనేటువంటిది మనకి పొజిషనింగ్ అయిపోయింది. ఇక వరికి సంబంధించింది కూడా ఒక 2,28,000 ఇండెంట్ ఉన్నప్పటికీ కూడా సుమారుగా ఒక 1,75,000 ఈసారి సేల్ అవుతుంది అనుకుంటున్నాము. దాంట్లో మెజారిటీ నార్త్ కోస్టల్ జిల్లాలో ఉన్న వాళ్ళే ఒక 1,50,000 అవుతుంది. దానికి సంబంధించిన సీడ్ పొజిషనింగ్లో 1,00,000 క్వింటాల్ ఇప్పటికే పొజిషనింగ్ చేస్తున్నాము. ప్రైవేట్కి సంబంధించిన సీడ్ క్వాలిటీ ఉందా లేదా, వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా ఉందా లేదా చూసుకుంటున్నాము. కాటను ఈ సంవత్సరం 42 లక్షల ప్యాకెట్లు అనేటువంటి ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే 32 లక్షలే ఉంటుంది, బట్ ఒక 8 లక్షలు ఎక్స్ట్రా అవసరం ఉంటుందేమో అని. చిల్లీకి సంబంధించింది కూడా ఒక 41,000 కేజీలు అవసరం ఉంటే ఒక 10,000 కేజీలు ఎక్స్ట్రానే ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి సీడ్ని కూడా దాని తగ్గట్టుగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ, ఇక ఎరువులకు సంబంధించినంత వరకు మాకు ఖరీఫ్ మొత్తానికి 16,76,000 క్వింటాలు వచ్చిన లక్షల టన్నులు వచ్చినా ఇప్పటికీ పొజిషనింగ్ యాజ్ ఆన్ టుడే గ్రౌండ్ బ్యాలెన్స్ అయితే సుమారు ఒక 9 లక్షలు అనేటువంటి ఉంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే 32-33 లక్షలకి దాటకూడదు అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి అది మాకు ఇప్పుడు మేజర్గా మేము ఎక్స్టెన్షన్ యాక్టివిటీ చేయాల్సిందంతా దానిపైన ఉంది. ఎందుకంటే 2017-18 ఆ టైంలో కూడా 30-31 ఉండేది యూసేజ్. అదే టైంలో ఇంతకన్నా ఎక్కువ ప్రొడక్షనే వచ్చింది. కాబట్టి తగ్గించడం వల్ల ప్రొడక్షన్ తగ్గిపోతుందని కాదు, అందుకు దానిపైన పూర్తిగా అనేటువంటిది వర్క్ చేస్తున్నాము. ఇరిగేషన్ శాఖతో రెగ్యులర్గా మేము కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటికే ధవళేశ్వరం డెల్టా ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు. కృష్ణా ఈస్టర్న్ డెల్టా అనేటువంటిది ఈ వారం రోజుల్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వారంలో కృష్ణా, దాని తర్వాత ఒక వారంలో కృష్ణా వెస్టర్న్ డెల్టా అనేటువంటి రిలీజ్ చేస్తారు. సో మీకు తెలిసిందే, మరి నాగార్జున సాగర్ వచ్చేసరికి ఇప్పుడు ఎలానూ 513 లెవెల్ ఉంది కాబట్టి 530 లెవెల్ రాగానే మనకి ఎన్ఎస్పి కూడా వాటర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. సోమశిల, కండలేరు అనేటువంటి ఇప్పటికే రిలీజ్ చేస్తున్నారు, చక్కగా జరుగుతూ ఉంది. శ్రీశైలం మాన్సూన్ బట్టి దాని తగ్గట్టుగా రిలీజ్ చేస్తారు. కాబట్టి అన్ని విధాలుగా పూర్తిగా సన్నద్ధంగా ఉంది వ్యవసాయ శాఖ. ఇటు డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇటు మంత్రి గారు, మా సెక్రటరీ గారు పూర్తిగా ఎప్పటికెప్పుడు అనేటువంటిది రివ్యూ చేస్తున్నారు. సీఎం గారు కూడా మొన్న దీన్ని పూర్తిగా అనేటువంటి రివ్యూ చేశారు. ఎఫ్ఎం వరకు వచ్చేసరికి మనకి యంత్ర పరికరాల్లో ఈ సంవత్సరం మనం ఒక 25,000 పరికరాలు చాలా చక్కగా అసలు ఎండ్ టు ఎండ్ ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా, అంటే ఫ్రమ్ అప్లికేషన్ దగ్గర నుండి యూసీ వరకు ప్రతిదీ కూడా అనేటువంటి ఒక అప్లికేషన్ ద్వారా చేశాము. సుమారు ఒక 63 కోట్లు అనేటువంటి దీన్ని ఖర్చు పెట్టాము. 2025-26కి సంబంధించిన గైడ్లైన్స్ ఈ వారంలో అప్రూవ్ చేసుకుంటాం గవర్నమెంట్ దగ్గర. సుమారు ఒక 137 కోట్లతో ఇప్పుడు ఇయర్ SMAM అంటాము, సబ్మిషన్ అండ్ అగ్రీ మెకనైజేషన్, ఈ ఎఫ్ఎంకి తగ్గట్టుగా యాక్టివిటీ చేసుకుంటున్నాము. ఇప్పటికే కమిటీలు, వేరియస్ సబ్ కమిటీలు వేసుకున్నాము. దాంట్లో ఏ ఎక్విప్మెంట్ కావాలా, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది, ఏది అవసరం లేదు అనే దానిపైన పూర్తిగా ఇప్పటికే యూనివర్సిటీస్, డిపార్ట్మెంటు, అదేవిధంగా ఆగ్రోసు, రైతులు కలిసి చేశాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.